అంటే వర్తమానానికి సగుణ రూపం, దైవము అంటే వర్తమానానికి నిర్గుణ రూపం. వర్తమాన క్షణాన్ని గమనించకపోవటమే ధ్యానం నుంచి దూరం అవటము. నిజంగా వాస్తవంగా ఆలోచించి చూస్తే మనసుకున్న లక్షణమే అది సంతోషం అనేది. సంతోషం ఎట్టు వస్తుందని అడుగుతున్నారు. పిల్లవాడు పుట్టగానే నవ్వుతూ ఎందుకున్నాడు, వాడికి ఎట్లా వచ్చింది, ఏం పొందాడని చైతన్యంలో నుంచి ఆలోచన పుడుతుంది. కానీ ఆలోచన చైతన్యం కాదు. అలని సముద్రంలో భాగంగానే చూడశక్యం, కానీ సముద్రానికి భిన్నంగా అలని మనం ఊహించలేము. అట్లనే ఆలోచన అనే ఏదన్నా గతక్షణం ఉంది అంటే వర్తమాన క్షణంలో వ్యక్తమయ్యే ఒక అల లాంటిదే. అలాంటిదే వర్తమాన క్షణంలోనే, వర్తమాన క్షణంతోనే, వర్తమాన క్షణంగానే అనుభవిస్తూ ఉండటం అనే ప్రక్రియ ఉంది. కానీ దానికి భిన్నంగా అభిన్నంగా లేదు అది. నమస్తే స్వామి. నమస్తే. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి మన జీవితాల్లో ఆలోచన చైతన్యం అనే చాప్టర్లో స్వామి వారు అడుగుతున్నారు, ఆలోచనకి అతీతమైంది, కాలానికి అతీతమైంది, మనసు సృష్టించలేనిది ఏదీ లేదా అని ఒకరు అడిగారు స్వామి. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, అట్టి స్థితి గురించి ఎవరైనా చెప్తే విని ఉంటారు, లేదా దాని గురించి చదివి ఉంటారు, లేదా దాన్ని అనుభవించి ఉంటారు. దాని అనుభవం పొందడం ఒక ఫలితం కాదు, దాని గురించి ఆలోచించడం సాధ్యం కాదు. సాధ్యమైతే అది జ్ఞాపకమే కానీ అనుభవించడం కాదు. మీరు దాన్ని పునశ్చరణ చేయవచ్చు, కానీ మాట పునశ్చరణ అవి అనుభవించకుండా అడ్డుపడతాయి. ఆలోచన ఉన్నంత వరకు అనుభవించే స్థితి ఉండడం సాధ్యం కాదు. ఫలితం పరిణామం ఎప్పటికీ అనుభవించే స్థితిని తెలుసుకోలేవు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన బోధని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే అడుగుతున్నవారు ఆలోచనకు అతీతమైంది, కాలానికి అతీతమైంది, మనసు సృష్టించలేంది ఏది లేదా అని అడగటంలోనే 3 మాటలు వాడారు. మనసు అనే, కాలం అనే, తర్వాత మనసు అనే 3 మాటలు వాడారు. ఈ 3 ఒకటి. ఆలోచన అన్నా, మనసు అన్నా, కాలం అన్నా వేరు కాదు. అది సృష్టించేది ఏదైనా వాటిలో భాగమే. కానీ అది ఒకటేళ్ళ దేంట్లోనే అంతర్భాగం అయితే అయి ఉండవచ్చేమో, కానీ దీంట్లో ఏది భాగం కాకూడదు. ఇది అంతిమ సత్యం. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. శ్రీకృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే అద్భుతంగా చెబుతారండి. వారు ఎక్కడో చదువుతాం, మనకి ఏదన్నా ఒక విషయం మనకి ఎరుకలోకి రావటం ఇంతే. ఈ లోకంలో చదవటం అన్నా చదవాలి, లేదా ఎవరన్నా చెప్పుండన్నా చెప్పు ఉండాలి, లేదా మనం అనుభవించి ఉండాలి. ఇందుకు ఈ మాట వాడారు. అనుభవించి ఉండాలి అన్న మాట వాడారు అంటే అనుభవం కూడా కాలంలో భాగమే, ఆలోచనలో భాగమే అవుతుంది వ్యక్తమైనప్పుడు. అనుభవము అని ఎప్పుడైతే అంటున్నామో ఎక్స్పీరియన్సింగ్ అయిపోగానే, ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో అనుభవించటం పూర్తవగానే అనుభవపరుడు ముందు వస్తాడు. దాన్నే అనుభవం అని చెబుతాడు. అంటే అది గతానికి సంబంధించి. వీరు అడుగుతున్నదేమో జ్ఞానం కానీ, ధ్యానం కానీ, సత్యం కానీ, దైవం కానీ ఇట్లాంటి మాటలని కేవలం వర్తమాన క్షణానికి మాత్రమే, వర్తమాన క్షణంలో మాత్రమే ఉండే పరమసత్యాలే. దాన్ని మనం గతంలో ఊరికే వ్యక్తం చేయడానికి ఉపయోగపడుతుంది, కాలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మార్చలేం, కానీ లేదా అనుభవించానని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ అనుభవం అని ఎప్పుడైతే వాడారో అనుభవం కాదది. అనుభవము అనే మాట నిజంగా రవి గారు వర్తమాన క్షణంతోనే పుట్టి వర్తమాన క్షణంలోనే గతించిపోయేది అది. ఇక తర్వాతదంతా కూడా సత్యం కాదు. ఇకపోతే
నేను, మీరు, ఈ ప్రపంచము, ఎరుక, మన ఈ ప్రత్యక్ష అనుభవం ఏదైతే ఉందో, ఆ వర్తమాన క్షణం ఏదైతే ఉందో, లేని వారే లేరు. సరే, వారడుగుతున్నారు చైతన్యము ఆలోచన అని అంటారు. చైతన్యంలో నుంచి ఆలోచన పుడుతుంది, కానీ ఆలోచన చైతన్యం కాదు. చైతన్యంలో నుంచి అంటే సముద్రములో అల పుడుతుంది. సముద్రాన్ని మీరు తెచ్చుకోలేరు, అలని తీసుకురావచ్చు యువతలకి, కానీ అప్పటికి అది ఉట్టి నీరే, సముద్రం అయితే కాదు. అల ఎప్పటికీ సముద్రం కాదు. అలలో భాగంగానే మీరు సముద్రాన్ని చూడాలి. సముద్రాన్ని అంటే అలని సముద్రంలో భాగంగానే చూడశక్యం, కానీ సముద్రానికి భిన్నంగా అలని మనం ఊహించలేము. అట్లనే ఆలోచన అనే ఏదన్నా గత క్షణం ఉంది అంటే వర్తమాన క్షణంలో వ్యక్తమయ్యే ఒక అల లాంటిదే, అలాంటిదే. అంటే అనుభవాలు నాకు కావాలి, నాకు అయ్యింది, అవుతుంది, ఇవంతా కూడా గత స్పర్శలో గత క్షణంలో పుట్టిపోయేవి. దీన్నే మనం భగవాన్ రమణ మహర్షుల వారి మాటలో చెప్పుకోవాలి అంటే దాన్నే అహంకారం అనొచ్చు. దాన్నే మనం ఆలోచన అంటారు కదా, మనసు అంటాం కదా. భగవాన్ చెప్పిన మాటలో, భగవాన్ మాటల్లో చెప్పాలంటే దాన్ని అహంకారము అంటాం. అహంకారం అంతా గతాన్ని ఆశ్రయించుకొని అది ఒత్తిల్లుతుందంతే, దాని ఉనికి అంతవరకే. అహంకారం ఉన్నంతసేపే దాని ఆయుర్దాయం. అహంకారాన్ని సూటిగా చూడగలిగితే అహం మాత్రమే గోచరమైంది. అహము అంటే వర్తమాన క్షణము అని. అహము అంటే వర్తమాన క్షణము లేదా ఉనికి, దాన్ని అనుభవం పొందటం. ఒక ఫలితం కాదు. చూడండి, ఇక్కడ ఈ మాట ఎందుకు వాడారు? అనుభవం పొందటం ఒక ఫలితం కాదు అంటే, ఇప్పుడు మనం ధ్యానాన్ని ఒక ఫలితం చేసాం అంటే పొందేది. ఫలితము అంటే పొందబడినది అని. ఫలితం అనే మాటకు అర్థం, ఆ పదానికి అర్థం ఏంటి? ఫలితం అంటే మనది కాంది విడైంది కదా, పొందబడింది, అది వారనే మాట. ఫలితం కాదు, ధ్యానం అనేది ఫలితం కాదు అంటే అర్థం ఏమిటి? మళ్ళీ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫలితం అని వాడతామో అది పరాయిది అయిపోతుంది కదా. ఒకవేళ పరాయిది అయిపోతేనే కదా మనం అనుభవం అంటాం. అలానే అదే కదా గతక్షణం అంటే. గతక్షణం ఫలితం ఎలా అవుతుంది చూడండి, సూటిగా ప్రశ్నించి చూడండి. గతానుభవం ఫలితం ఎలా అవుతుంది? వర్తమాన క్షణంలో మాత్రమే ఫలంగా కనబట్ట ఫలమే, కానీ ఫలం కాదు అది. ఫలం అంటే పరాయిది కాదు. ఇప్పుడు ఓ మాట చెబుతా, నేను నిద్రపోయి లేచా, చాలా ఫ్రెష్గా ఉంది అని అంటున్నాను. నిద్ర లక్షణమే అది, కానీ నిద్ర నుంచి విడిగా పొందిన నేను అనే గత క్షణంలో నుంచి వచ్చిన ఫలం అది. హాయి 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 అట్లాంటిది కాదు. ఫలము అంటే మరి అట్లాంటిదే, అందులో అంతర్భాగమే అది. అట్లే నీటికి తేమలాగా, సూర్యుడికి ప్రకాశంలాగా, అగ్నికి వేడిలాగా లాంటిదే. కానీ మన భగవాన్ రమణ మహర్షులు వారు అద్భుతంగా చెప్పారు, కదులుతున్న నీళ్ళల్లో చంద్రుడు కదులుతున్నట్టుగా కనపడతాడు. ఇది నీటి లక్షణమే, కానీ చంద్రుడి కాదు అది. అలానే పొందాను ఫలము అని చెప్పటం, అది కదులుతున్న నీటిలో చంద్రుడు లాంటిదే, కానీ అది ధ్యాన లక్షణం కాదు. ఫలమన్నే అంటే మాటే పొందాము అనే ఒక, పొందబడింది అనే ఒక పరాయి వేరుభావము, వేరైంది కదా. ఫలం అంటేనే వేరే కదా, ఫలం అంటేనే వేరైపోయింది అది. ఒక మాటలో సూటిగా చెప్పాలంటే పొందింది ఏదైనా ఫలమే, పొందబడింది ఏదైనా గతమే. గతం ఏదైనా మనం ఫలంగానే చెబుతాం. వర్తమాన క్షణము
పొందటమని, పొందబడిందని కానీ అనే ఒక విభజన లేని క్షణం అది వర్తమానము అంటే. కాబట్టి ఫలము అనే మాట దానికి అక్కడ పొసగదు. ఇది మీరు దాన్ని సూటిగా మనం మనసుని చూస్తే ఇప్పుడు మనందరం కూడా పొద్దున్న లేచి పడుకునేంత వరకు మనసుతో సంతోషపడాలనే చూస్తున్నాంగా, పొందుతాం, ఏదో సంతోషపడతాం. నిజంగా వాస్తవంగా ఆలోచించి చూస్తే మనసుకున్న లక్షణమే అది సంతోషం అనేది. వస్తువుని మనం గత క్షణం ఏం చేస్తుంది, ఆ కర్మలో, ఆ క్రియలో, ఈ క్రియ అంతా ఆ వస్తువు ద్వారా పొందాము అని సంతోషానికి మనసుకు మధ్య ఒక విభజన తీసుకొస్తుంది. అందుకని సంతోషం కూడా వాళ్ళకి మన ఫలం అయిపోయింది. ఎప్పుడైతే సంతోషం నాకు ఎట్టు వస్తుందో అందుకే అడుగుతున్నాం మనం. అవునా కదా? నాకు సంతోషం ఎట్టు వస్తుంది అని అడుగుతున్నారు. పిల్లవాడు పుట్టగానే నవ్వుతూ ఎందుకున్నాడు, వాడికి ఎట్లా వచ్చింది, ఏం పొందాడని భిన్నమైతే వాడు ఆ మాట ఏది సహజమో ఆనందం కానీ, పోనీ మనసులో ఒకవేళ గతంగా మారిన సంతోషం కానీ, గతంగా మారటం చేత సంతోషం అంటున్నాం కానీ అది ఆనందం యొక్క నీడ మాత్రమే సంతోషం. కానీ సంతోషం అనే ఒక ఉనికి లేదు. అది మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే అర్థమవుతుంది. అనుభవము అంటే గత క్షణం కల్పించిన ఒకానొక అపార్థం మాత్రమే. అనుభవం అంటూ లేదు, అసలు అనుభవపరుడే లేనప్పుడు. అందుకని నిన్న మొత్తం చెప్పిన ధ్యానంలో సూటిగా మనసుని అణచటం సాధ్యమా, మనసుని ఏకాగ్రపరచటము అని అంటంగానే మనసుని మనం విడిపోయాం. మనసే మనం కానీ, మనమే మనసు కానీ దాన్ని మననం చేస్తున్నామని చెప్పి మనం వేరు మనసు వేరంటే ఎట్లా? నేను మనసు అని ఇప్పుడు ఒక పదప్రయోగం చేశా అనడం చేత, మనసుని వాడటం చేత, పదం విడిగా కనపడ్డ చేత నాకు మనసు పరాయిగా కనపడచ్చే కానీ ఆ మాట వ్యక్తీకరణ, దాని పుట్టుక మొత్తం మనసులో, గతంలో, కాలంలో భాగమే. గతిస్తే ఆలోచన, గతికితే అనుభవం, గతికిందే అనుభవం. కానీ గతుకుతున్నప్పుడు మాత్రం ఉండేదే అనుభవం. గతిచ్చింది అనుభవం అంటున్నాం కానీ కొద్దిగా అందులో ఉన్న గ్రామర్ మనకు అర్థమవుతాం. గ్రామరు దాని గురించి ఆలోచించడం సాధ్యం కాదు. దేని గురించి? ఏదైతే మీరు ఆలోచనకు అతీతమైంది అంటున్నారో, అతీతమైన దాన్ని ఆలోచించటం సాధ్యం కాదు. మీకు మామిడి పండు రుచి తెలుసా? అంటే అనుభవించారు ఎంత మునుపు, అందుకని చెబుతున్నారు. సరే, ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నారుగా మామిడి పండు రుచిని, తెచ్చుకున్నారా? అనుభవమేనా అది? మార్చండి చూద్దాం దాని అనుభవంగా. మళ్ళా అనుభవిస్తూ ఉండటం అనే ప్రక్రియ వర్తమాన క్షణంగానే అనుభవిస్తూ ఉండటం అనే ప్రక్రియ ఉంది. కానీ దానికి అభిన్నంగా లేదు అది. ఇంకా ఇవన్నీ కూడా కేవలం గతం తాలూకా మనం అనుకునే గ్రామర్ అంటామే, కాలాన్ని విభజన మాత్రమే. కాలము అంటే విభజన అని. కాలము అంటే అంతే కాదు, ఆ నిరంతర ప్రవాహానికి గతంగానో ఆ ఊహగానో మారినప్పుడే కాలం ఉంది. కానీ వాస్తవానికి కాలానికి ఉనికి లేదు. లోపలికి వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళి కాదు, ఒక్క క్షణం వర్తమానంలో చూస్తే చూడటం సాధ్యం కాదు. మీరు గతాన్ని అనుభవంగా మార్చలేరు. క్రియగా మార్చడానికి కొంత జ్ఞాపకం సహకరిస్తుంది. ఆ గత జ్ఞాపకంతో మీరు వర్తమానంలో జరగటానికి కొంత ఉపయోగపడుతుందే. కానీ అట్లని మీరు గతాన్ని మీరు వర్తమానంగా మార్చారని అనుకోవటం ఆలోచన యొక్క అపార్థమే. కానీ అది పరమార్థం వైపు ప్రయాణం కాదు. అది ఏదైనా సరే
ఒక గతించిన అనుభవాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే దాన్ని అనుభవమే అయితే ఒక సూటిగా ప్రశ్న వేస్తే ఇంకొక దానికి ఎందుకు అడుగుతారు మీరు? ఇంకో దాన్ని మళ్ళా తిరిగి క్రియ చేయటం అనే ప్రక్రియ ఎందుకు వస్తుంది? ఒకవేళ గత జ్ఞాపకమే, గత అనుభవమే మీకు అనుభవంగా ఒకవేళ జ్ఞాపకం సృష్టించగలిగితే తిరిగి మళ్ళీ క్రియ చేయటం అనే అవసరమే లేదు కదా. అది ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మాట ఎందుకు అంటున్నారు? ఇందాక ఆరంభంలోనే ఒకవేళ నువ్వు విని ఉండవచ్చు, ఎక్కడో చదివి ఉండవచ్చు, లేదా అనుభవించి ఉండవచ్చు. ఒక వర్తమాన క్షణాన్ని మనం అందరూ అనుభవిస్తూనే ఉన్నాం. కానీ వర్తమాన క్షణాన్ని పునశ్చరణ చేసిన, వర్తమాన క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా అది అనుభవించడం కాదు కదా. అనుభవమా? అనకు అనుభవం కాదు కదా. అట్లానే నేను అనుభవించాను ఒకప్పుడు ఆ ధ్యాన స్థితిని, ఆ జ్ఞానాన్ని అని నేను అంటున్నాను అంటే, ఒకవేళ నేను వర్తమాన క్షణంలో గతాన్ని చెప్పినప్పుడు నేను గతించిన అనుభవాన్ని వర్తమాన క్షణంలో మీకు చెబుతున్నా. వర్తమాన క్షణంలో మీరు గతాన్ని మాత్రమే వింటున్నారు. అది ఇద్దరికి ఉపయోగకారి కాదు, ఉభయులకి. ఎలా? గతం నాకే ఉపయోగం లేనప్పుడు స్వగతం మీకు ఎలా ఉపయోగపడుతుంది? దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు? స్వాగతించినా కానీ అది ప్రయోజనకారి కాదు. అంటే ఒక ఎంత అద్భుతమైన మాట అంటే, వర్తమాన క్షణాన్ని గతంగా మార్చలేను అని తెలిసిన తర్వాత, తిరిగి మనం అనుభవించలేము అని తెలిసిన తర్వాత, ఇంకా ఆ ప్రక్రియకి ఏ రకంగానూ ప్రయోజనకారి కాదు. నేను అనుభవించానని చెప్పినప్పటికీ కూడా, నేను అనుభవించానని చెప్పిన అనుభవం నాకు అది ధ్యానం ఎలా అవుతుంది? అట్లా చెబుతున్నాను అంటే నేను వర్తమాన క్షణాన్ని తాత్కాలికంగా నేను అవలోకించట్లేదు, దాన్ని అసలు గ్రహించట్లేదు. అప్పటికే వర్తమాన క్షణం అనుభవంగా ఉంది. మీరు చూడండి, ఏ గత అనుభవాన్ని మీరు మననం చేస్తుంటే వర్తమాన క్షణము అనే దాన్ని మీరు గమనించడం మానివేస్తారు, అవునా కాదా? వర్తమాన క్షణాన్ని గమనించకపోవటమే ధ్యానం నుంచి దూరం అవటము. శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా అయినా దూరం అవుతాం. మీరు గ్రహించిన రోజున శాశ్వతంగా ధ్యానమే మీరు అవుతారు. ఇంకా అవ్వటమే లేదు. అవ్వటం అనే మాటకి ఇక్కడ ఆస్కారం లేదు. ఎంతో జాగ్రత్తగా, చాలా చాలా నిశ్చితంగా, చాలా. అందుకనే చూడండి, ఎంత గొప్ప స్వప్నమైనా, అందుకనే సద్గురుదేవులు మనకి కానీ కృష్ణ పరమాత్మ మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు త్రివిధ అవస్థల్లో, ఒక జాగృతములో త్రివిధ అవస్థల్లో జాగృత, స్వప్న, సుషుప్తులు ఉన్నాయి. సుషుప్తిలో పొందిన నిద్ర అనుభవం, ఆ శాంతి జాగృతంలోకి రావట్లేదు, అది అప్పుడే అయిపోయింది. ఇకపోతే స్వప్నావస్థలో పొందిన ఏ సుఖము కూడా పొద్దుడికి మీకు అది అనుభవంగా ఉండట్లేదు, అప్పటికి అది అనుభవం అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు ఒక యోగ రహస్యం మీతో మనవి చేస్తా. ఏంటంటే, కళ అంటే అర్థం ఏంటంటే గారు, మనం అందరం ఏం చెప్పుకుంటాం? స్వప్నము, కళ అనగానే ఉదాహరణ చెబుతా. రాత్రి మీరు విజయవాడ పోయారు, ఏదో ఒక క్షేత్రమో లేదో ఏదో ఒక అనుభవం పొందారు కల్లో కదా. ఒకటి కళ అనుభవం పొందేటప్పుడు మీరు లేచాక ఏం చెబుతున్నారు? అనుభవాన్ని రాత్రి నాకు ఒక కళ వచ్చింది అని చెబుతున్నారు. అంటే కళ అనే ఒక అవస్థని మీరు పేరు పెట్టారు కదా, దానికి ఒక ఉద్దేశం, దానికి ఒక రూపం ఉంది కదా. కళకు ఒక రూపం ఉంది కదా, కళకు ఒక అర్థం ఉంది కదా, కళకు అనుభవం ఉంది కదా. ఉండనివ్వండి, పంచాయతీ ఏం లేదు. కానీ జాగృత అవస్థలు దాన్ని మీరు ఏం చెప్తున్నారు? కళ అని చెబుతున్నారా? ఇప్పుడు ఏదైతే మీరు అది చెబుతున్నారో, ఉదాహరణకి మీ అమ్మగారు పోయారు, మీ నాన్నగారు పోయారు, గతమే అది.
కానీ ఇప్పుడు వర్తమానంలో చెబుతూ మా అమ్మగారు నాన్నగారు పోయారు, ఎంత గతం అండి అది నా పూర్వపు అనుభవాలు. అందుకనే ఈ సన్యాసాశ్రమాలు పూర్వాశ్రమం అని వాడతారు. అయితే ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు పోయారు కదా, అది గతం కదా, గతానుభవమే కదా. ఇప్పుడు మీకు ఆ స్పృహ ఉందా లేదా? గతానుభవం అనే స్పృహ ఉందా లేదా? అయిందా? సరే, రాత్రి స్వప్నము నేను కలగన్నానని చెబుతున్నారు కదా, కలగ అనేటప్పుడు ఇది కళ అనే స్పృహ ఉందా? అది లేకపోవటం పేరే కళ. ఏది మీరు పేరు పెట్టారో ఆ పేరు దాని తాలూకా స్పృహ లేకపోవటం పేరే దానికి సుషుప్తి. జాగృతము అని కానీ స్వప్నము అని కానీ ఇది సుషుప్తి అని కానీ నిద్ర అంటే అది ఇంకా ఆ స్పృహ లేదు. స్పృహే లేకపోతే నిద్ర, ఆ స్పృహ లేకపోతే స్వప్నము. ఒకవేళ ఆ స్పృహ ఉంటుంది గతమే, అది జాగృతంలో ఉన్న గతమే, అంటే అది అనుభవం కానే కాదు. ఇప్పుడు మీకు రాత్రి నిద్రపోయారా? ఎలా ఉంది? బాగుంది కదా. ఇప్పుడు ఎటు చెబుతున్నారు? బాగుందనే చెబుతున్నారుగా. బాగుందా? 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 నిద్రలానే ఉందా? నిద్ర ఉందా? బాగుందిగా. నిద్ర ఉందా? నిద్ర లేదు కదా. ఏదైతే అవస్థ ఉందో అవస్థ కాక అవస్థ తాలూకా అవస్థ యొక్క స్పృహ లేదు, అవస్థ తాలూకా ఒక అనుభవాన్ని మీరు చెబుతున్నారు. అది అనుభవం ఎలా అవుతుంది? ఆ అవస్థ యొక్క ఆస్పృహ లేక, ఆ అవస్థ యొక్క ఆస్పృహ లేక ఇక్కడ జాగృతం అని ఎందుకు వాడుతున్నాము అంటే, జాగృతంలో గతం యొక్క స్పృహ కూడా మీకు ఉంది. అందుకని మీరు జాగృతము అంటే స్పృహ ఎందు మీకు కొంత స్పృహ ఉంది, కానీ ఆ స్పృహ ఎందు మీకు స్పృహ ఉంటే అదే జ్ఞానం. అంటే అదే ఎంతసేపు శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పారు. చెబుతున్నది ఏంటంటే స్పృహ ఎందు స్పృహ అంటే స్పృహ ఎందు వివేకము, స్పృహ ఎందు ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఇప్పుడు కలిగితే జాగృతంలో అది అంటే ఇది భగవాన్ రమణ మహర్షులు వారి బోధనలో తీసుకునేటట్టయితే ఎరుకలో ఉండగా ఎరుక యొక్క స్పృహని మీరు అవగాహన ఎరుకలో ఉంటే దాన్నే శ్రీ రమణ మహర్షులు వారు ఏమన్నారంటే సహజ సమాధి అన్నారు. సహజ సమాధి అంటే ఏంటో తెలుసా అండి? ఒకటి తేలిగ్గా చెబుతుంది. ఇప్పుడు మనం గతమేగా, మీ అమ్మగారు నాన్నగారు పోయారు కదా, ఇప్పుడు ఏమైనా బాధ ఉందా? లేదు. రాత్రి నిద్రపోయారుగా, సుఖం ఉందిగా. ఇప్పుడు ఆ సుఖం ఉందా? లేదు కదా. ఇది తెలుసా మీకు? తెలుస్తుందిగా. ఇది ఇట్లా ఉంచండి. జ్ఞానం అంటే చెబుతా. ఇకపోతే రోజువారీ జీవితంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో గతానుభవాల్లో తెలియకుండానే అనుభవాల్లో తాదాత్మ్యం చెంది ఏకమైపోయి దాన్ని అలా ఉంటున్నామే తప్పితే ఇది అది లేదు, గత అనుభవం తాలూకు అనుభవం నాకు లేదు అన్న ఒక స్పృహ మనకుందా? ఉంటదే జ్ఞానము. సహజమైతే సమాధి. అది ఇంకా కల్పాలు భేదభావం ఉంటే ప్రయత్నంలో అది నిర్వికల్పం. అదేది లేకపోతే నిద్ర. ఇది భగవాన్ చెబుతున్న మార్గం. భగవాన్ బోధ అలా ఉంది. కృష్ణమూర్తి గారి బోధ ఎంత అద్భుతంగా అవుతుంది. ఇప్పుడు మీరు ఇంతసేపు శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటి? మనకి అనుభవం ఎప్పుడు కూడా వర్తమానంలో మన అనుభవించడానికి ఉపయోగం కాదు అన్న విషయంలో మనకి అవగాహన అయింది. మాటలుగా అవగాహన అయిపోయి మళ్ళా అటువైపు మనసు ఆలోచించకుండా ఉంటే ధ్యానం కింద మారిపోదు. కానీ అలా జరగట్లేదు. మనం నెమరు వేసుకుంటున్నాం, ఊహిస్తున్నాం, ఆశపడుతున్నాం, అన్నీ చేస్తూనే ఉన్నాం. మళ్ళా గతంలోకే జరుగుతున్నాం. ఈ అనుభవం లేదని తెలిసిన
మళ్ళా అటువైపే జరుగుతున్నాం. ఆ జరగటం అనే ప్రక్రియ ఆగిపోతే ధ్యానం అవుతుంది, జరుగుతూ ఉంటే గతంలో ఉండటమే జరుగుతుంది అని శ్రీకృష్ణమూర్తి గారు ధ్యానం గురించి వర్ణన చేస్తున్నారు. ఆలోచన అంటే ఇదే, ఆలోచనలో అనాలోచితంగా ఉన్నాం మనం. ఈ ఆలోచన ఉంది మనకి. ఏవే ఎందుకురా గతం తోడతావు, దానికి గతం గురించి అంత దుఃఖించటం ఎందుకు? గతం గత బాబా కొన్ని బాగానే ఉన్నాయి, కానీ బాధపోయిందా? గతంలో అనుభవం లేదు అని అంటున్నాం. గతంలో ఉన్నది ఏది కూడా ముందుకు జరగటానికి ఉపయోగం మాత్రమే ఉంది, కానీ అనుభవించడానికి పనికిరాదు అనే మాటలుగా అర్థమైంది. కొంతవరకు ఆలోచన ఉంది, కానీ మీ మనసు దాంట్లో అంగీకారం పొందిందా? దాని తాత్పర్యాన్ని జీర్ణించుకుందా? జీర్ణించుకున్నారా ధ్యానం ఏమిటో మీకు పూర్ణమైపోదు. మీకు జీర్ణం కాలేదు. ఇంకా అన్నం ఇప్పుడే తిని జీర్ణమైందా అంటే, ఒకవేళ తిన్నా 3 గంటలైనా కూడా సమయం దాటాక జీర్ణం కదా, అజీర్ణము అని వాడతారు, ఇండైజేషన్. ఇప్పుడు మనకి అర్థమై అర్థం కాక అర్థమవుతుంది అనుకొని గతంలోనే ఉంటున్నాం. ఫలితము పరిణామం. ఫలితము అనగానే అప్పటికి గత క్షణము అని ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదా ఫలితము అనగానే మనసు నుంచి ఆలోచనాపరుడు వేరన్న భావమే ఫలితం. ఆలోచనాపరుడు అనే పరిణామానికి ఫలితం అని పేరు. ఇప్పుడు చూడండి, మీరు నిద్రపోయారా, లేచారా? రాత్రి ఎట్లా బాగా పట్టిందా? మొన్న రాత్రి, ఇప్పుడు నిద్ర పట్టని రోజుల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఫలితం అంటే అదేగా. ఆ గడిచిన క్షణాలని మీరు వ్యక్తీకరణ చేసేటప్పుడు దాన్నే ఫలితం అంటున్నారు కదా. ఇదే నిద్రకి పోయేటప్పుడు మీ మనసే నిద్రగా మారినప్పుడు ఫలితం అన్న మాటకి ఎక్కడన్నా చొరబాటుకి అవకాశం ఉందా? అట్లా విభజనకు అవకాశం ఉందా? మీరు మనసు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషము ఇది మనసు అనే విభజన ఉందా? లేదు. గడిచిన క్షణంగానే సంతోషం ఇప్పుడు ఫలంగా మారిపోయింది. ఫలమన్న తర్వాత అదే చెప్తున్నా, ఫలితము పరిణామం. పరిణామం అంటే ఏంటి? పరిణామము అంటే మళ్ళా గడిచిపోయిందే ఒక గత క్రియ, అదొకటి. పరిణామము అనే మాటని ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు బాధ జరిగింది. ఏమిటి ఆ ఇన్సిడెంట్ పరిణామం ఏంటి? మీకు బాధ. ఇప్పుడు మళ్ళా బాధపడతారు. దాని పరిణామం ఫలం ఏమైనా ఉందా? పరిణామానికి ఫలము లేదు, ఫలానికి పరిణామం కూడా లేదు. ఫలాన్ని మళ్ళీ తిరిగి పరిణామంగా మార్చుకునే అవకాశము లేదు. పరిణామం ఎప్పటికీ ఫలం కాదు అన్న ఒక సుస్పష్టమైన అవగాహన, అది నిజమైన ధ్యానానికి అప్పుడు అడుగుపడ్డట్టు అని శ్రీకృష్ణమూర్తి గారు తీసుకురాలేదు. ఇంకంతే, అది తెలియాలి అంతే, ఇంకేం లేదు. తీసుకురాలేదు అన్న విషయం మీకు దృఢ నిశ్చయం వస్తే దాన్నే నిశ్చితం, ఆ మనసు నిశ్చితమతి అంటాను. బుద్ధిలో పూర్ణంగా అదే సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోవాలి, అంతఃచేతనంలో అంతగా రావాలి. అన్నం తిన్నాను అనుకుంటా, ఆకలి తీరట్లేదు. తింటాను అనుకుంటా, తీరట్లేదు. తింటూ ఉండగా ఈ ఆలోచనకి అవకాశం లేదు, అర్థము లేదు. అంటే ఇది ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా నేనున్నా అన్న స్పృహ, నేనున్నానా లేనా అన్న ప్రశ్న ఎప్పుడూ రావట్లేదు. ఒకవేళ వచ్చిన ఆ ప్రశ్నకి అర్థమే లేదు. ఎందుకు అంటే ఉండి ప్రశ్నించుకుంటున్నావా లేక ప్రశ్నించుకుంటున్నావా? పోని సమాధానం పడుతున్నావా? అది అణగదొక్కటమా, పారిపోవటమా, స్తబ్దత, చర్య? అది
నేనున్నానో లేనో నా వైపు నేను చూసుకోవట్లేదు. ఆ చూసుకోకుండా ఉండటం అనేది చర్య. పోని తప్పించుకొని పోవడమా, పోని ధ్యానమా? అది సహజం. ఆ సహజాన్ని ధ్యానం అంటారు. అది నిసర్గదత్త మహారాజు గారి బోధ. అదే సద్గురు శివానంద భగవాన్ వారు ఏమంటారు అంటే దాన్నే అదే భగవద్గీతలో నిష్కామం అని చెప్పొచ్చు, ఏదన్నా చెప్పొచ్చు. అవగాహన అనుకోండి, అవగాహనే అనుకోండి. దాన్ని శరణాగతి అనండి, దాన్నే శరణాగతి అండి. అదే సద్గురు శివానంద భగవాన్ వారనే సద్గురు శివానంద భగవాన్ వారు దాన్నే గురు భక్తి అంటారు. గురు భక్తి, దాన్నే గురువు అంటారు. గురువు అంటే ఆ క్షణాన్ని చూడటం, దాని యందు ఎరుక కలిగి ఉండటం. స్పృహ యందు నిస్పృహ కాదు కావలసింది. స్పృహ పెట్టడం కూడా కాదు కావాల్సింది, అది చర్య కాదు కావాల్సింది. స్పృహకి స్పృహ అని తెలియటమే స్పృహకి పూర్ణత. అది జ్ఞానం అంటే. అనుభవించే స్థితికి మీరు ఎప్పుడూ తీసుకోలేరు. ఇప్పుడు మన పోరాటం అంతా ఒకసారి చూడండి. ఇది విమర్శక. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఆ మాట అనగానే అది లేదన్నారు, ఇది ఉందన్నారు అన్న మాట వస్తుంది. లేదన్నారు, ఉన్నన్నగా భగవాన్ రమణ మహర్షుల వారు కూడా అదే చెబుతారు. విచారణ అన్నారు దాన్ని. ఇక్కడ శ్రీ కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఎప్పటికీ కూడా వర్తమాన క్షణాన్ని గతంలో నుండి లేదా ఊహల్లో నుంచి తీసుకోలేరు కాదు. వర్తమాన క్షణము అంటేనే అనుభవిస్తూ ఉండటం, తీసుకురాలేరు. ఎలా అంటే నిద్రాస్థితిని మెలకులో నిద్రాస్థితిని తీసుకురావట్లేదు మీరు, ఆలోచన చేత. అదే అట్లాంటిదే. ఇదే భగవాన్ రమణ మహర్షులు వారు ఒక మాటలో చెబితే విచారణ మార్గం అన్నారు దాన్ని. కృష్ణమూర్తి గారు చూసావా అనొచ్చు, శ్రీ భగవాన్ చూడు అని అంటారు. శ్రీ భగవాను చూడు అంటారు. అదే భగవద్గీత కానీ సద్గురుదేవులు కానీ వారు ఏం చేస్తారంటే ఏదో సోదాహరణంగా ఏవో కొన్ని మనకు ఉపమానాలతో మనసుకు తాకేట్టుగా చెబుతారు. అంతా ఒకటే. ఏదైనా నిన్ను చేరడం ముఖ్యం. అవగాహన ద్వారానో, వర్తమాన క్షణంలో అనుభవిస్తూ ఉండటం ద్వారానో మీకు అనుభవం ఏమిటో తెలియాలి అంటే, అనుభవ స్వరూపం తెలియాలంటే అనుభవిస్తూ ఉండటంలో మాత్రమే తెలుస్తుంది. అంతేగాని అనుభవంగా మార్చి కానీ, అనుభవాన్ని చేసి కానీ, మరొక ప్రక్రియగా కానీ ఎప్పటికీ అది గతమే కానీ, గతిస్తున్న గతమే కానీ, గడుస్తున్న గతమే కానీ ఎప్పటికీ అది ధ్యానం కానేరదు అని శ్రీకృష్ణమూర్తి గారు నేను ముగింపు పలికారు. ఇట్లాంటి అవతార పురుషులు ఈ భారతదేశంలో ఏం భేదం లేదండి. ఒకటే, మనలాంటి వాళ్ళం ఏం చేయాలంటే రూపనామాలు కానీ ఈ గురువు ఆ గురువు అని పేరు పెట్టకుండా చక్కగా విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. పేర్లు ఏమక్కర్లేదు. ఇంతమంది భేదాలు, ఇంతమంది గురువులు లేరు అసలు. సత్యమే గురువు, గురువే సత్యం. గురువు అంటే రూపనామాలకు అతీతుడు. సత్యము అంటే గురువు రూపంగా కనపడుతున్నది, దాన్నే వర్తమానం. గురువు అంటే వర్తమానానికి సగుణ రూపం. గురువు అంటే వర్తమానానికి సగుణ రూపమే గురువు. దైవము అంటే వర్తమానానికి నిర్గుణ రూపం. దైవము అంటే అంతే. తురియత దీన్నే ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పిన ఈ బోధలో ఎప్పటికీ ఫలాన్ని పరిణామాన్ని అనుభవంగా తీసుకురాలేరు అన్న సత్యాన్ని చూడండి అని అంటాం అన్నది నిజంగా చూస్తే దాన్ని తురియాతీత స్థితి అని వేదాంతం చెబుతాం. తురియాతీత స్థితి అని, మరో చోట సహజ సమాధి అని, మరో చోట గురువు గారు అది నీ స్వరూపమే అని, అది నువ్వే అని ఇట్లా వాడతారు అంతే. ఏం వాడితే వాడని సత్యాన్ని గురించి చెబుతున్నప్పుడు ఏ పదం వాడితే పదం వాడిపోయేది. వాడిగా ఉండవచ్చు. భాష ఎప్పుడు కూడా రవి గారు దూరం చేస్తుంది. రవి గారు
భాష ఎప్పటికైనా దూరమే. ఎట్లా ఒక చాక్లెట్ కవర్ పెట్టుకొని తింటాం లాంటి మందు పేరు నేను 10 సార్లు ఉచ్చరించడం వైద్యం కాదు కదా. భాష అంతవరకే. భాష మహా అయితే నేను అటువైపు చూడటానికి ఉపయోగపడుతుంది తప్పితే అనుభవాన్ని ఇవ్వదు భాష. అందుకని భాష ప్రమాదం. సరిగా చెబుతున్న వారితో జాగ్రత్తగా చూడండి. ఒక గురువు బోధ చేస్తున్నప్పుడు భాష ఉంటుంది, కానీ ఒకవేళ వినేవాళ్ళలో ముద్దర్లు ఉంటే అవగాహన కానివ్వదు. ముద్దరు లేకపోతే ఆ భాష జ్ఞానం అవుతుంది. ఒకవేళ వినేవాళ్ళు ఆలోచనలో ముద్దర్లు ఉంటే, గతం ఉంటే, గతమేగా ముద్దరంటే ఉంటే ఎప్పటికీ అది అనుభవంగా ఉండదు. భాష భాషగానే ఉంటుంది. అంతే, భాష భాషగానే ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇద్దరు ఏకమవటం అనే ప్రక్రియ ఉండదు. దీన్నే పెద్దలు ఏం చెబుతారు, ఉపాసనా పరులు మన దాంట్లో ఉపాసన పనులు ఏం చెబుతారని దీన్నే దక్షిణామూర్తి ఉపాసన అంటారు. ఇప్పుడు ఇదంతా శ్రీ కృష్ణమూర్తి గారి బోధనంతా జాగ్రత్తగా ఒక దాంట్లోకి మనం శాస్త్రీయంలోకి తీసుకొస్తే వేదాంతంలోకి దక్షిణామూర్తి ఉపాసన అంటారు, హనుమద ఉపాసన అంటారు, అజపజపం. ఆంజనేయ స్వామి ఇప్పుడు అమనస్కుడై ఉంటారు, అజపజపం చేస్తారు అని అంటారే, అది ఇదే. కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిలుతూ శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతా పూజ.